ఒక కొత్త కుట్ర. ఇక్కడ మీరు చూస్తే వర్రా రవీందర్ రెడ్డి కేసులో నన్ను లాగే ఒక ప్రయత్నం అనేది జరుగుతున్నది. నన్ను నా ఛానల్ అయినటువంటి ద మీడియా రిపోర్ట్ని లాగే ఒక ప్రయత్నం అనేది జరుగుతున్నది. ఇది నిజంగా వింటుంటే నవ్వొస్తున్నది. ఎందుకు కారణం ఏంటి అంటే అసలు ఈ వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు కూడా నాకు తెలియదు. నేను ఎప్పుడూ ఆయనని కలవలేదు, నేను ఎప్పుడూ ఆయనతో మాట్లాడలేదు. అలాంటిది నన్ను ఈ వర్రా రవీందర్ రెడ్డి కేసులో లాగే ప్రయత్నం జరుగుతుంటే నిజంగా నాకు నవ్వుస్తున్నది. నన్ను ఒకళ్ళని లాగుతున్నారా అన్నట్టు కాదు, చాలామంది మీడియా వాళ్ళని లాగే ప్రయత్నం జరుగుతున్నది. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక పెద్ద లిస్టే ఉన్నది. ఈ లిస్ట్ అన్నది నిన్న వైఎన్ఆర్ గారు, ఎవరైతే మన జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారు ఉన్నారో ఆయన వీడియోలో చూపించడం జరిగింది. అక్కడి నుంచే నేను ఈ లిస్ట్ని ఆయన వీడియో నుంచి తీసుకున్నా. అయితే ఈ లిస్ట్లో మొత్తం 38 పేర్లు ఉన్నాయి. అంటే 38 ఛానళ్ళ పేర్లు, పర్సనల్గా వ్యక్తుల పేర్లు 38 ఉన్నాయి. అయితే ఏంటి ఈ లిస్టు అంటే వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి అంట ఆయన ప్రభుత్వం పెద్దల మీద, అంటే చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన మంత్రుల కుటుంబాల మీద ఆయన పోస్టులు పెట్టడమే కాకుండా ప్రభుత్వ పెద్దల మీద ప్రాపగెండా చేసి ఆ వీడియోలని ఇక్కడ లిస్ట్లో ఉన్నటువంటి ఛానళ్ళ ద్వారా ప్రజల మధ్యలోకి పంపించేవాడంట, ప్రజలలోకి పంపించేవాడంట. ఈ 38 ఛానళ్ళ ద్వారా. ఈ 38 ఛానల్లో మన ఛానల్ పేరు కూడా ఉన్నది. కాకపోతే ఈ 38 ఛానళ్ళ పేర్లు ఒకసారి వింటే మీరు కూడా షాక్ అయిపోతారు. ఒకసారి వినండి. ఇక చూసుకుంటే అన్ని ఛానళ్ళ పేర్లు చెప్పను, బట్ స్టిల్ చాలా ఇంట్రెస్టింగ్ పేర్లు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ పేరు వచ్చేసి వారియర్ సుమా టీమ్ అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి పీడీ టీవీ జానీ అని చెప్పేసి ఉన్నది. జానీ అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ ఉన్నది, ఆయనదే అనుకుంటున్నా. శ్రీరెడ్డి యాక్ట్రెస్ అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ యువ టీవీ ఉన్నది. నెక్స్ట్ జననేత అని చెప్పేసి దరువు ఛానల్, గ్రేట్ ఆంధ్ర. ఇక్కడ చూసుకుంటే ఐ డ్రీమ్ కూడా ఉన్నది. ఐ డ్రీమ్ ఛానల్ కూడా ఇందులో ఉన్నది. నెక్స్ట్ చూసుకుంటే ఓకే హరికృష్ణ జర్నలిస్ట్ సాయి గారి పేరు కూడా ఈ లిస్టులో ఉన్నది. జర్నలిస్ట్ సాయి గారి ఛానల్ ద్వారా కూడా వర్రా రవీందర్ రెడ్డి కొన్ని న్యూజులు, ఫేక్ న్యూజులు ప్రజల్లోకి పంపించేవాడంట అని చెప్పేసి ఉన్నది. అయితే ఈ ఆంధ్ర పాలిటిక్స్ అని చెప్పేసి ఇక్కడ దరిద్రం ఏంటి అంటే, జోక్ ఏంటి అంటే ఏకంగా సాక్షి టీవీ పేరు కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. సాక్షి టీవీ పేరు కూడా వేసి పడేశారు. కింద చూసుకుంటే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ప్రదీప్ చింతా అని చెప్పేసి ఇక్కడ ఒక పేరు ఉన్నది. నేను కరెక్ట్ అయితే ప్రదీప్ చింతా అనే వ్యక్తి అబ్రాడ్లో ఉన్నారు, ఆయన పేరు కూడా ఇక్కడ ఉన్నది. అదే కాకుండా దరువు అని చెప్పేసి, బీటెక్ బాయ్స్ అని చెప్పేసి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఇట్లనే మనం చూసుకుంటూ పోతే కిందికి వచ్చాక మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది ద మీడియా రిపోర్ట్, మన ఛానల్ గో ఇది. ద మీడియా రిపోర్ట్ కింద వైఎన్ఆర్ గారి పేరు ఉన్నది. వైఎన్ఆర్ గారి పేరు కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. చాలా పేర్లు ఉన్నాయి, అన్ని పేర్లు నేను చదవలేను కాబట్టి అన్ని పేర్లు చదవలేను. అసలు ఏంటి ఇది, ఏంటి పేర్లు అంటే ఎవరైతే వర్రా రవీందర్ రెడ్డి ఉన్నాడో ఆయన ఒక కన్ఫెషన్ ఇచ్చిందంట పోలీసు వాళ్ళకి. ఆ కన్ఫెషన్లోని కాపీ అనుకుంటా, ఇది నాకు కూడా ఖచ్చితంగా తెలియదు, కాపీ అనుకుంటాం. ఆ కన్ఫెషన్లో వర్రా రవీందర్ రెడ్డి ఆయనగా చెప్పిండంట పోలీసు వాళ్ళకి ఏమని అంటే ఈ ఛానల్ని నేను ఉపయోగించుకున్నా అని చెప్పేసి. నిజంగా ఎంత దరిద్రము అంటే నాకు ఈ వర్రా రవీందర్ రెడ్డి ఎవరో కూడా తెలియదు. అసలు ఆ వర్రా రవీందర్ రెడ్డికి ఆయన చేసిన తప్పేంటో కూడా నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. ఒకవేళ వర్రా రవీందర్ రెడ్డి ఏదైనా అశ్లీల పని, చేయకూడని పని, మహిళలను కించపరిచే పని చేస్తుంటే ముందుగా పోలీసు వాళ్ళు ఆ పనిని బయట పెట్టాలి. చూడండి, ఇది పోస్టు, ఈ తప్పు చేసినాడు, అరెస్ట్ చేసినాడు. నో డౌట్ నేనైతే అసలు ఒకవేళ తప్పు చేస్తే ఒక్క నిమిషం కూడా నేనే స్పేర్ చేయను, అవసరమే లేదు. తప్పు చేసిన వాడు జైల్లోనే ఉండాలి, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ఏం తప్పు చేసిండో బయట పెట్టండి. రెండవది, వర్రా రవీందర్ రెడ్డికి నాకు సంబంధం ఉన్నట్టు బయట పెడితే నేను కూడా ఆనందిస్తాను. ఎందుకంటే నాకే అర్థం కావట్లేదు, ఓడమ్మ జీవితం నేను ఇంత పాపులర్ అయిపోయినా అని చెప్పేసి, ఆ లిస్ట్లో నా పేరు వచ్చిందని చెప్పేసి పొద్దుటి నుంచి ఆనందం పట్టుకోలేకపోతున్నాను. నెక్స్ట్ మనం చూసుకుంటే నా పేరు రెహమత్ పాషా అండి. నాకుగా ఎప్పుడు కూడా ఎంత బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా నేను ఎప్పుడు కూడా ఒక పార్టీ తరఫున నేను ఎప్పుడు మాట్లాడలే. కానీ కొన్ని రోజులుగా మీరు గమనిస్తే గడిచిన 8 నెలలు 10 నెలలుగా నేను వైసీపీ వైపు ఎక్కువ మాట్లాడినట్టు కనిపిస్తుంది. దానికి కారణం ఏంటి అంటే పోలీసులకి ఈ విషయం చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఏంటి అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్నది పనిచేయడం మానేసింది. అసలు యూట్యూబ్ ఛానళ్ళ అవసరం ఏముందండి ప్రపంచానికి, ఆంధ్ర రాష్ట్రానికి అవసరం ఏముంది? మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్నది నిబద్ధతగా తన కర్తవ్యాన్ని తాను పూర్తి చేస్తే మా అవసరమే లేదు. ఈటీవీ, మా టీవీ, ఈటీవీ, వాన టీవీ, ఈయన టీవీ, అన్ని టీవీలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క పార్టీకి కొమ్ము కాస్తున్నాయి. కొమ్ము కాస్తప్పుడు అప్పుడు నిజాలని మాట్లాడడానికి ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ అవసరం.
ఈరోజు మీరు చూసుకుంటే కూటమి పార్టీలకి 8 నుంచి 9 ఛానళ్ళు ఉన్నాయి. వైసీపీ పార్టీ వైపు కేవలం ఒకటే ఛానల్ ఉంది, సాక్షి. అందుకే నిజాలను బయటికి లాగడానికి వైసీపీ పార్టీ వైపు ఉండి మాట్లాడవలసి వస్తున్నది. ఎందుకు వస్తున్నది అంటే ముందున్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆడుతున్న అబద్ధాలను ఎదిరించడానికి. వైసీపీ మీద ప్రేమనో లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మాకు ముళ్ళలో మూటలో ఇస్తున్నాడా అంటే ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పేస్తున్నాను నేను. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచో లేదంటే వైసీపీ పార్టీ నుంచో పావలా కాదు 5 పైసలు ఇంతవరకు నేను కానీ నా ఛానల్ కానీ వచ్చినట్టు ఎవడన్నా నిరూపిస్తే శిరోముండనం చేయించుకొని గాడిద మీద నేనే కూర్చొని నా చెప్పులు నేనే నా మెళ్ళలో వేసుకొని నేనే నా ఇంటి ముందే తిరుగుతా. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇంతవరకు పావలా వచ్చింది లేదు, వాళ్ళేమి మాకు ఇచ్చింది లేదు. అయినా కూడా ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఒకవైపు నుంచి అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు అబద్ధాలను ప్రచారం చేస్తుంటే ఇంకో వైపు నుంచి అవి అబద్ధాలురా బాబు, అసలు నిజం ఇది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అది రెండో విషయం ఏంటంటే మంచికి చెడుకి మధ్యలో యుద్ధం జరిగేటప్పుడు 100% నీకు మంచి అనిపించిన వైపు నువ్వు నిలబడతావు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తండ్రి ఎట్లాంటివాడో తెలుసు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎట్లాంటివాడో తెలుసు. కాబట్టి ఆ అభిమానం వల్ల ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్గా మాట్లాడినా కూడా నిజాలనే మాట్లాడుతున్నాం. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ తప్పు చేసిండు అని చెప్పేసి తెలిసి ఆయన వైపు వకాల్తా పుచ్చుకోలే. ఒకవేళ ఆయన తప్పు చేసి ఉంటే తప్పకుండా ఆయన వైపు మాట్లాడినాం. చూపిస్తా, ఇక్కడ చూడండి. ఇక్కడ చూసుకుంటే ఇది నేను పెట్టిన పోస్ట్. నా ఛానల్లో ఇంకా ఉంది వీడియో. ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడండి, కొంచెం జూమ్ చేసి చూపించు ఈ వీడియోని. ఇక్కడ చూసుకుంటే దొరికిపోయిన ఎంపీ గోరంట్ల మాధవ్ కొంప ముంచిన ఫారెన్సిక్ రిపోర్ట్. ఈ వీడియోని మీరు చూస్తే ఈ వీడియోలో గోరంట్ల మాధవ్ అనే ఎంపీని వేసుకున్నా నేనే వేసుకున్నా. ఒకసారి చూడండి. తప్పు జరిగింది అన్న ప్రతిసారి ఎవడు ఏంటి అని చెప్పేసి ఆలోచించలే. నెక్స్ట్ మనం చూసుకుంటే మినిస్టర్ ఆర్కే రోజా సెన్సేషనల్ కామెంట్స్ ఆన్ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో. ఇక్కడ రోజా గారిని కూడా నేను ఆమె తప్పు మాట్లాడింది, గోరంట్ల మాధవ్ గారి వైపు మాట్లాడింది కాబట్టి నేను రోజా గారికి వ్యతిరేకంగా మాట్లాడినా. ఎందుకు అంటే ఆమె తప్పు చేసింది. నెక్స్ట్ చూసుకుంటే తప్పు చేసిందని నేను అనుకున్నా. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఎంత పెద్ద జోకు అంటే మొన్న ఈ వీడియో కొత్త వీడియో ఎలక్షన్ల తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ దాక్కున్నారో పిరికి పందలు అని చెప్పేసి అందరి ఫోటో వేసి మరీ చేసిన వీడియో. ఎలక్షన్లు జరిగి రిజల్ట్ రాగానే ఒక్కరు బయటికి రాలే, ఈ మంత్రులు ఈ సోకాల్డ్ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ. అప్పుడు నాకు కోపం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా అయిపోయాడే, ఎక్కడ ఉన్నారు మీరందరూ అని చెప్పేసి వీళ్ళందరినీ ఏకిపారేసిన నేనే. ఈ వీడియో కూడా ఇప్పుడు ఛానల్లో ఉంది, వెళ్ళి చూసుకోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది సజ్జల భార్గవ్ అనే వ్యక్తిని నన్ను కూడా ఇండైరెక్ట్గా కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఎట్లా అంటే వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి సజ్జల భార్గవ్కి కనెక్షన్ అనేది పెట్టి సజ్జల భార్గవ్ దగ్గర నుంచి కనెక్షన్ నా దాకా నాలాంటి ఛానళ్ళ దాకా పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సజ్జల భార్గవ్కి వ్యతిరేకంగా మాట్లాడింది నేను నా ఛానల్. ఇక్కడ చూసుకుంటే సజ్జల కుటుంబ కుట్ర అని చెప్పేసి సజ్జల భార్గవ్ గారు ఆయన తండ్రి గారి గురించి నేనే మాట్లాడిన. ఎందుకు మాట్లాడినా అంటే ఎలక్షన్లలో జరిగినటువంటి ఒక పని నన్ను కలిసివేసింది, తప్పు జరిగింది అని చెప్పేసి నేను భావించాను కాబట్టి మాట్లాడినా. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ చూసుకోండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే వీడియోలు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేను మాట్లాడినా. చూడండి, సిపిఎస్కి వ్యతిరేకంగా. ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ప్రొటెస్ట్ అగైనెస్ట్ సిపిఎస్ నేను మాట్లాడినా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రామిస్ చేసి ప్రామిస్ మీద నిలబడలేదని చెప్పేసి నేను నిలదీసిన. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే చాలా ఉన్నాయండి. ఇట్లా వీడియోస్ చూసుకుంటా పోతే చాలా వీడియోలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు మమ్మల్ని టార్గెట్ చేసి మరి ఈ మీడియా ఛానళ్ళ పేర్లు ఇస్తున్నారు అంటే నిజంగా నవ్వొచ్చే పరిస్థితి. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఎవడైనా సరే పోలీసు వాళ్ళకి ఏదన్నా ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు అంటే ఆ స్టేట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెల్లుతుందా అంటే చల్లదు. పోలీసు వాళ్ళకి ఇచ్చే ఏ స్టేట్మెంట్ చల్లదు. ఈ స్టేట్మెంట్ పోలీసు వాళ్ళు తీసుకున్నారు. ఓకే, రెండవది మీరు ఈ వ్యక్తి నాకు న్యూస్ సప్లై చేసిండని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. కానీ బై మిస్టేక్ ఒకవేళ న్యూస్ సప్లై చేసినప్పటికీ కూడా అట్లాంటి సోర్సెస్ 1000 ఉంటాయి. నేను చెప్పిన 2-3 సోర్సెస్ పేరు. ఈనాడు న్యూస్ పేపర్ నేను వాడే సోర్సు, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ నేను వాడే సోర్సు, నా ఛానల్లో కూడా ఉన్నాయి. నేను న్యూస్ పేపర్లు చదువుతున్నవి అవి నా సోర్సెస్. సాక్షి న్యూస్ పేపర్ నేను వాడిన సోర్సు. అట్లాంటి సోర్సులలో అట్లాంటి వాటిలలో ఉండొచ్చు. ఉంటే అందులో తప్పేముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. నేనైతే గుర్తు పట్టణ ఆయన ఎవడు కూడా నాకు తెలియదు. కానీ ఒకవేళ ఉన్నా కూడా అందులో తప్పే ఉంది.
ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీడియా అన్నది ఎట్లా రన్ అవుతుంది, మీడియా అన్నది ఎట్లా వర్క్ చేస్తుంది అంటే వచ్చేటటువంటి న్యూస్లను బట్టే మీడియా వర్క్ చేస్తుంది. ఇది మీడియా అన్నది నడిచే ఒక విధానం ఇదే. ఫలానా దగ్గర నుంచి ఒక న్యూస్ వచ్చింది, ఫలానా దగ్గర నుంచి ఇంకో న్యూస్ వచ్చింది, ఫలానా దగ్గర నుంచి ఇంకో న్యూస్ వచ్చింది, వాటన్నిటినీ వేస్తారు. అది ఈ టీవీ అయినా, మా టీవీ అయినా, మీ టీవీ అయినా, అన్ని టీవీలలో అట్నే వేస్తారు, ఆంధ్రజ్యోతి అయినా అట్నే వేస్తారు. మీరు ఏ ఛానల్ తీసుకున్న TV5 అయినా సరే, మా ఏదైనా సరే అట్నే వేస్తారు. అట్లాంటప్పుడు మరి ఆ ఛానల్లో చేసేది తప్పు కానప్పుడు ఈ ఛానల్లో చేసేది తప్పు ఎట్లవుతుంది? ఇది ఇక ఫైనల్గా ఒక్క ఇంపార్టెంట్ ఇష్యూ నేను మాట్లాడాలి. ఏంటి అంటే ఇంత జరిగింది కదా, సరే వర్లా రవీందర్ రెడ్డి ఆయన తప్పు చేసిండా చేయలేదా అన్నది పోలీసులు నిరూపించాలి, అది వేరే విషయం, నేను అందులో పడను. కానీ నేను ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే ఈ ఛానళ్ళన్నీ తప్పు చేసినాయని చెప్పేసి మీరు అంటున్నారు కదా, ఈ ఛానళ్ళన్నీ తప్పు చేసినాయని చెప్పేసి నేను ఒకటే ప్రశ్న అడుగుతా. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ఆన్ ఎయిర్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే కూటమి ప్రభుత్వం చేతిలో ఉన్నాయో ఆ ఛానళ్ళు చేసేది తప్పు కాదా? ఒక పార్టీ కొమ్ము కాయడం తప్పు కాదా? ఒక పార్టీకి మంచి చేయడం తప్పు కాదా? ఒక పార్టీ చేసే మంచిని చెడుని కూడా మంచి అని చెప్పేసి చూపించడం తప్పు కాదా? మరి వాళ్ళు చేసే తప్పు నిలదీయరా? వాళ్ళు చేసే తప్పు మీద కేసులు పెట్టరా? నిజంగా ఎంత దరిద్రం అంటే వర్రా రవీందర్ రెడ్డి తప్పు చేసిండా అన్న విషయాన్ని పక్కన పెడితే అఫీషియల్గా వెళ్ళి ప్రతి జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు వెళ్ళి పోలీసు వాళ్ళ చేతికి కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. అయ్యా, మా కుటుంబాల మీద కూడా అశ్లీలంగా మాట్లాడుతున్నారు, అన్యాయంగా మాట్లాడుతున్నారు, మార్ఫుడ్ ఫొటోస్ పెడుతున్నారు అని చెప్పేసి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీదే మార్ఫుడ్ ఫొటోస్ పెట్టారయ్యా అని చెప్పేసి వెళ్ళి కంప్లైంట్ ప్రతి జిల్లాలో ఇస్తే మరి ఈ వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎవరి మీద అయితే ఇచ్చారో మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? ఈ విషయం మీద కూడా పోలీసులు మాట్లాడాలి. ఇక్కడ ఖచ్చితంగా మనం మాట్లాడాలి అంటే మన రాష్ట్రంలో, ప్రపంచం గురించి పక్కన పెట్టేస్తే మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో చట్టం ఉంది. ఆ చట్టం ఏం చెప్తుంది? పోలీసు మాన్యువల్ ఉంది. ఆ పోలీసు మాన్యువల్ ఏం చెప్తుంది? ఈ వర్రా రవీందర్ రెడ్డిని తీసుకెళ్ళి 2-3 రోజులు కొట్టి 3 రోజులు మీ దగ్గర పెట్టుకొని మెజిస్ట్రేట్ గారి ముందర నిలబెడితే మెజిస్ట్రేట్ గారికి దెబ్బలు చూపిస్తుంటే నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది అని పోలీసు పెద్దలు ఇక్కడ సమాధానం చెప్పాల్సిన సమయం ఇది. ఇక్కడ ఈరోజు ఈ కక్షలు, ఈ కార్పణ్యాలు జరుగుతున్నాయి కదా, ఏదో ఒక రోజు మళ్ళీ తెల్లారుతుంది. ఇప్పుడు చీకటి పడుతుంది, తెల్లారుతుంది ఏదో ఒక సమయంలో. నువ్వు ఎంత లాగినా తెల్లారడం అన్నది ఖాయం. తెల్లారితే మళ్ళీ అప్పుడు పరిస్థితి ఏంది? ఇవే కక్షపూరిత చర్యలు మళ్ళీ అవ్వాలా? పోలీస్ డిపార్ట్మెంట్ ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రతిదానికి చట్ట ప్రకారం పోతే ఇట్లాంటివి జరగవు. గో బై బుక్, డోంట్ యూజ్ యువర్ ఓన్ ఇన్స్టింక్ట్స్ వాడకండి. ఎందుకంటే రూల్ ఏం చెప్తుంది, ఆ రూల్ ప్రకారం చేస్తే ఆ పోలీస్ అధికారికి కూడా ఒక మర్యాద. అరే, చాలా టఫ్ ఆఫీసర్ అయినా, చాలా మంచి ఆఫీసర్ అయినా, చట్ట ప్రకారం పోయే ఆఫీసర్ అయినా అని చెప్పేసి ఆ గౌరవం వేరుంటుంది. పార్టీల ప్రకారం వెళ్తే ఇవాళ ఒక పార్టీ ఉంటుంది మీకు, ఓకే, రేపు పొద్దున ఇంకో పార్టీ వస్తుంది, మరి ఆడు మీతో ఆడుకుంటాడు, మళ్ళీ ఎల్లుండి ఆ పార్టీ వస్తుంది, మరి ఈడు ఆడుకుంటాడు. ఇదంతా అవసరమా? ఒక పోలీస్ ఆఫీసర్కి అసలు పాలిటిక్స్కి సంబంధం ఏంటి? పోలీస్ ఆఫీసర్కి రాజకీయాలకి సంబంధం ఏంటి? పోలీస్ ఆఫీసర్లు కూడా రాజకీయాలు మాట్లాడే పరిస్థితి వస్తే దేశం ఏడిపోవాలి. ఇది ఖచ్చితంగా ఒకసారి అర్థం చేసుకునే మాట. నెక్స్ట్ ఏంటంటే చివరిగా ఒక చిన్న విషయం చెప్పి ముగిచ్చేస్తా. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ లోకేష్ గారు, ఈవెన్ వంగలపూడి అనిత గారు, ఇక్కడ మీకు అగెనెస్ట్గా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మీద, అంటే చెప్తున్నాను నేను, వాళ్ళ మీద ఒకవేళ కక్ష తీర్చుకోవాలి అని మీరు అనుకుంటే మీరు ఇట్లా పోలీసు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతాము. ఇంటూరి రవికిరణ్ మీద 9 కేసులు ఈరోజు పొద్దున్న తీసుకెళ్ళి కూర్చోబెట్టి రాత్రి వరకు ఉంచి 41A నోటీసులు ఇచ్చి ఆయన పోలీస్ స్టేషన్ నుంచి బయటికి అడుగు పెట్టగానే ఇంకో పోలీసులు రెడీగా ఉన్నారు. 9 కేసులు పెట్టి ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారే. నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వంగలపూడి అనిత గారికి ఒక విషయం అడగాలి. ఏంటంటే మీరు ఇంట్లోని ఇబ్బంది పెడుతున్నా అనుకుంటున్నారు. కాదండి, మీరు ఇంట్లోని టఫ్ చేస్తున్నారు, ఇంకా టఫ్గా మారుతున్నారు. ఈరోజు ఇంట్లూరి జస్ట్ ఒక సోషల్ మీడియాలో పనిచేసే వ్యక్తి, రేపు పొద్దున ఇంట్లూరి డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యేగా మీ ముందర కూర్చుంటాడు కాలు మీద కాలేసుకొని. ఇంట్లూరిని భవిష్యత్తులో మీరు శత్రువులుగా చేసుకుంటున్నారు. అంతేగాని ప్రపంచంలో ఇట్లాంటి పనులకి ఎవడు భయపడతాడా అంటే ఒక 10% బ్యాచ్ ఉండొచ్చు భయపడి పారిపోయేవాళ్ళు. కానీ 90% వ్యక్తులు టఫ్గా మారుతారు, ఇంకా గట్టి పడతారు.
ఇంకా గట్టిపడతారు. అమ్మ అన్నీ చూసేసినాం, జైలు చూసినాము, దెబ్బలు కొట్టి తినేసినాము, అన్నీ చూసినాం, ఇప్పుడు బొచ్చు చూసేదే ఉంది అని చెప్పేసి అది చేస్తారు, టఫ్గా మారుతారు. ఇక్కడ నా గురించి కూడా ఒక చిన్న విషయం చెప్పి ముగిచ్చేస్తా. రాజకీయాలలో తల బలగొట్టుకున్నా, తల పలిగిపోయింది మొత్తం, ఇప్పుడు జుట్టు ఇట్లా ఉంది అని చూపిస్తే చాలా గలీజ్గా ఉంటుంది, తల పలగొట్టుకున్నా, బొక్కలు ఇరగొట్టుకున్నా, మొత్తం ఏలాడుతున్న బొక్కలతోటి బండి మీద పల్సర్ బైక్ మీద కూర్చొని 75 కిలోమీటర్లు ట్రావెల్ చేసినటువంటి చరిత్ర నాది. హైదరాబాదుకి రీచ్ అయ్యి హైదరాబాదులో ట్రీట్మెంట్ తీసుకున్నా. రక్తం కారిపోయి చెవులలోకి వెళ్ళి రక్తం లోపల గడ్డగట్టిపోతే చెవులోకి వెళ్ళి రక్తం వస్తుందేమో అని చెప్పేసి డాక్టర్ నేను బతకని చెప్పేసి అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. సర్జరీలు చేయించుకున్నా. అన్ని రాజకీయాల కారణంగానే అని, కానీ ఎక్కడ తగ్గలే. అవి మొత్తం నన్ను టఫ్గా మార్చేసినాయి. అవి మొత్తం నాలో ఉన్న భయాన్ని మొత్తానికి తీసేసినాయి ఈ విషయాలు. అట్లనే ఈరోజు సిచ్యువేషన్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తున్నది. ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ టఫ్గా బయటకు వస్తారు. ఆ ఒక్క విషయం మాత్రం చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. భయపెడితే దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. మీరు ఒక పిల్లిని రూమ్లో వేసి కొడితే ఆ పిల్లి కూడా పులిగా మారే అది అవకాశం ఉంటుంది. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వంగలపూడి అనిత గారు గుర్తుపెట్టుకోవాలి. పోలీసు వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండాలి. పోలీసు వాళ్ళు చట్టం పరంగా, పోలీసు మాన్యువల్ పరంగానే పనిచేయాలి. కానీ కక్షపూరిత చర్యలు చేసి నోటికొచ్చినట్టు కులం పేరు మీద తిట్టి బూటు కాళ్ళుతో తన్ని మొత్తం తొడలు వాసిపోయేటట్టు కొట్టి వాళ్ళు ఒక రాక్షసానందం పొందుతాము అంటే ప్రతిరోజు ఒకలా ఉండదు. ఈ రోజు చీకటి పడితే రేపు తెల్లారుతుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పెడుతున్నా. ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేసి ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.